నమస్కారం. పయనించే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్ కి స్వాగతం. షాప్ కార్యాలయం వద్ద వివిధ జిల్లాల అవుట్సోర్సింగ్ కోచ్ల ధర్నా. విజయవాడలోని షాప్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంఘం వివిధ జిల్లాల 100 మంది అవుట్సోర్సింగ్ కోచ్లు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది మార్చి నెల నుండి నేటి వరకు జీతాలు చెల్లించకపోవడంతో మా సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. వివిధ ఆర్థిక ఇబ్బందులు, అప్పులు పాలై తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం వాటిల్లుతోందని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వం స్పందించి తక్షణమే పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మరియు తమ సేవలను గుర్తించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్, ఉప అధ్యక్షులు సంపత్ కుమార్, కార్యదర్శి వేణు, రాజు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోచెస్ అసోసియేషన్ శిక్షకులందరూ కూడా ఈ స్పోర్ట్స్ ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాల నుంచి మా యొక్క కష్టాలు, ఇబ్బందుల గురించి ఈ రోజు మేమందరం కూడా స్పోర్ట్స్ ఆఫీస్ ముందు బైఠాయించడం జరిగింది. గత 4 నెలల నుంచి జీతాలు అందక మా కుటుంబము రోడ్డు మీద పడుతూ ఉన్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరికి మా యొక్క నివేదికలు ఇచ్చినా కూడా ఎక్కడి నుంచి కూడా సరైనటువంటి అధికారుల దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పష్టత రాలేదు. అందువల్ల ఈరోజు స్పోర్ట్స్ ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షాప్ ఆఫీస్ ముందు మేమందరం కూడా మా యొక్క బాధలను వ్యక్తం చేయడానికి, మా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈరోజు స్పోర్ట్స్ ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న 100 మంది అవుట్ సోర్సింగ్ కోచ్లు అందరూ కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది.